పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిఎంసి మొదలై 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పిఎంసి యొక్క ప్రయాణాన్ని ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఒక ప్రెజెంటేషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిసారి ఒక ఆలోచనతోని మొదలైన ఈ పిఎంసి 7 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెట్టి ఎంతో ఘన విజయం సాధించి ఎన్నెన్నో రకాల ప్రోగ్రామ్స్ని మనం అందించడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రెజెంటేషన్లో భాగంగా ఒకసారి ఏమేం ప్రోగ్రామ్స్ ఎలా చేసాం, పిఎంసి తాలూకు అభివృద్ధి ఏం జరిగింది ఈ 7 ఏళ్లలో, ఎలాంటి దీని ప్రయాణం అనేది మన డైరెక్టర్స్ అండ్ ట్రస్టీస్ వారి మాటల్లో వింటూ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్, కొన్ని పీపీటీ ప్రెజెంటేషన్స్ ఈరోజు మనం చూద్దాం. పిఎంసి ఎక్కడెక్కడ మనం ఏ ప్లేస్మెంట్స్లో వస్తుంది, పిఎంసి ఎలా ఎవాల్యూట్ అవుతూ వచ్చింది అన్న దాని గురించి ఒక స్లైడ్లో మనం చూద్దాం. రెండు 2017-2018లోని పిఎంసి స్టార్ట్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఒక ఐపీటీవీ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయడం జరిగింది. అది తర్వాత 2020-21 ప్రాంతంలోని శాటిలైట్ ఛానల్గా దాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో మనం ఏంటంటే అందరికీ చేరాలనే ఉద్దేశంతో దాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా చాలా వరకు మనం పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి గత సంవత్సరం క్రితం వరకు కూడా 25 ప్లేస్మెంట్స్లో మనం ఉండేవాళ్ళు. ప్లేస్మెంట్స్ అంటే మనకి రకరకాల ఛానల్స్, మనకి లోకల్గా ఎంఎస్ఓస్ అండ్ ఎల్సీఓస్ అని ఉంటారు. సో అంటే లోకల్ టీవీ ఆపరేటర్స్ ఉంటారు. అక్కడ ఛానల్స్ మనకి ప్రతి ఊర్లో మనం చూస్తుంటాం కదా, మన కేబుల్ ఆపరేటర్స్ నుంచి వచ్చే ఉంటాయి కదా. సో వాటి తాలూకా లిస్ట్ మీరు చూస్తున్నవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో రేఖా కేబుల్ టీవీ నెట్వర్క్ అనంతపురంలో 47లో వస్తుంటుంది. అలాగే శివబాలాజీ కేబుల్ నెట్వర్క్ 45లో వస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ప్రతి ఊర్లోని ఏపీ, తెలంగాణ అండ్ భారతదేశం మొత్తంలో కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందికి మనం ఈ నెట్వర్క్స్ ద్వారా మనం రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇంతకుముందు మనకు శాటిలైట్ ఛానల్ ద్వారా మన యొక్క ప్రసారాలన్నీ కూడా అందించడం జరిగింది. అయితే అది 720 రెజల్యూషన్లో వస్తుంది. మనకి ఇప్పుడు హెచ్డి క్వాలిటీలో మనం ఇవ్వడం జరుగుతుంది, అంటే మనం పంపించడం జరుగుతుంది. ఇంతకుముందు చాలా తక్కువగా లిమిటెడ్గా ఉండేవి. ఎయిర్టెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి మనము డబ్బులు తగ్గించుకోవడానికి మనం ఇండివిజువల్గా చిన్న వాటిని మనం చాలా తక్కువ కాస్ట్లో రిక్వెస్ట్ చేసి ఒక స్పిరిచువల్ ఛానల్ కాబట్టి మనం చాలా ఖర్చు గణనీయంగా మనం తగ్గించుకోవడం జరిగింది అనమాట. సో ఎంత డిఫరెన్స్ ఉంది సార్ దీనికి ఇంతకు ముందుకి ఇప్పటికి మన ఖర్చులో? సో మన పిఎంసి ఆఫీస్ నుండి మనం ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తామో, లైవ్స్ చేస్తామో, ఇవన్నీ కూడా టెలిపోర్ట్, అంటే ఒక టెలిపోర్ట్ సర్వీస్ ద్వారా మనకి శాటిలైట్కి వెళ్తుందండి. శాటిలైట్ నుండి మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ ట్రాన్స్మిషన్ మనకి ఎంఎస్ఓస్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎంఎస్ఓస్ అన్నిటికీ కూడా మేజర్ ఎంఎస్ఓస్కి అయ్యి అక్కడి నుంచి లోకల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక సర్వీస్ కాస్ట్ ఉంటుంది. అంటే మన పిఎంసి మెయింటెనెన్స్, మన పిఎంసి ఆర్గనైజింగ్ మెయింటెనెన్స్ కాకుండా ఇక్కడ నుండి పిఎంసి దగ్గర నుండి ఇక్కడ మన శాటిలైట్కి వెళ్ళడానికి టెలిపోర్ట్ సర్వీస్కి పర్ మంత్ మనం దాదాపు 7 lakhs పైన మనం ఖర్చు పెట్టేవాళ్ళం. ఓకే, టెలిఫోన్ ఛార్జెస్ అని మనం అంటే మనకు సర్వీస్ ఛార్జ్ లాగా, అంటే ఇక్కడ నుంచి ఒక కంటెంట్ని ఇక్కడికి శాటిలైట్ దానికి ట్రాన్స్మిట్ చేయడానికి ఒక సర్వీస్ మనం యూజ్ చేస్తాం, ఒక అగ్రిమెంట్లో ఉంటాం. సో దానికి ఎవ్రీ మంత్ దాదాపు 7 lakhs పైన మనకి ఖర్చు ఉండేది. ఓకే, సో అంటే ఇయర్లీ మనకి దాదాపు 84 lakhs పైన మనకి ఖర్చు ఉండేది. అలాగే దీన్ని శాటిలైట్ ఎవ్రీ ఇయర్ రెన్యూవల్కి 7 lakhs దాకా మనకి ఖర్చు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్ లింక్, డౌన్ లింక్ అని ఇంటర్నెట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి పంపించడం సర్వీస్ ఒక ఎత్తు అయితే, దాని ఇంటర్నెట్ ఛార్జెస్ అంటే దానికి యూజ్ చేసే ఇంటర్నెట్, అంటే మనం మొబైల్ ఫోన్ తీసుకుంటాం, బట్ దానికి డేటా కాస్ట్లు కూడా కొన్నిసార్లు వేసుకోవాల్సి వస్తుంది కదా, ఎక్కువ డేటా వాడాలనుకున్నప్పుడు. సో అలాగే ఏంటంటే అప్ లింక్, డౌన్ లింక్ ఛార్జెస్ అన్ని దానికి ఒక 1 lakh పైన మన ఇంటర్నెట్ పే చేసే పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే ఈ శాటిలైట్ ఏదైతే మనకి రిసీవ్ చేసుకుంటుందో అక్కడ నుండి మనకి లోకల్ ఎంఎస్ఓస్కి అండ్ ఎల్సీఓస్కి అండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ టెక్నాలజీకి వాటి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అక్కడ నుండి మనకి పీపుల్ ఎవరైతే మనకి ఎండ్ యూజర్స్ ఉన్నారో మన మాస్టర్స్ అందరికీ కూడా టీవీస్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్కి
వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవన్నిటిని మనం దాదాపు మన 7 సంవత్సరాలు మనం కొనసాగిస్తూనే మనం వచ్చాం. సో ఇప్పుడున్న పరిస్థితులకి ఇక్కడున్న మనకున్న రిక్వైర్మెంట్కి మనకి బర్డెన్స్ అంటే కొంచెం ఫైనాన్షియల్గా మనం ఇంకా దాని ఫీజిబిలిటీ పెంచాలి, ఎక్స్టెండ్ చేయాలి, సస్టైనబిలిటీని పెంచాలనే ఉద్దేశంతో వీటిని ఖర్చులు కొంచెం మనం తగ్గించాలి. బట్ ఎండ్ యూజర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ పెంచాలి, అట్ ద సేమ్ టైం ఇంకా వ్యాస్ట్ పెంచాలి అనే ఉద్దేశంతో ఒక మనకి ఇంతకుముందు వాడిన టెక్నాలజీ ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి వచ్చాయి. ఇంతకుముందు IPTV టెక్నాలజీని వాడాం కొన్నాళ్ళ క్రితం. అప్పటికి ఏంటంటే మనకి ఇంటర్నెట్ సదుపాయం పెద్దగా ఉండేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ టెక్నాలజీస్లో కొన్ని ఎర్రర్స్ లాంటి ఉండడం వల్ల కొన్నిసార్లు ఆగి వస్తున్న సందర్భాలు జరిగేవి. ఇప్పుడు ఈ 3-4 ఏళ్లలో ఏమైందంటే ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది, గ్రామాలకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం బ్రాడ్బ్యాండ్స్ అన్నీ కూడా హై మనకి బ్యాండ్ విత్లో మనకి అందుబాటులోకి వచ్చాయి. అట్ ద సేమ్ టైం చిప్ సెట్స్ కూడా ఏవైతే మనకు ఉన్నాయో చిప్ సెట్స్ కూడా మనకి చాలా అద్భుతంగా మనకి అప్గ్రేడ్ అవుతూ మీరు చెప్పినట్టు 720p నుండి 1080 మనకి వరకు కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి. సో వాటిని వాడి ఏం చేసామంటే కొంచెం అప్గ్రేడ్ చేసే ముందు టెస్టింగ్ అవసరం మనకి. దాదాపు 1-2 నెలల పాటు దాన్ని వేరే ప్రదేశాల్లో పెట్టి యూజర్స్కి డైరెక్ట్గా టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఓకే, అసలు ఇది పనిచేస్తుందా లేదా మళ్ళీ కంప్లైంట్స్ ఉన్నాయా, లేదంటే ఉంటే దాన్ని ఏం రెక్టిఫై చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్న దాని మీద ఒక 2 months పాటు దానికి రీసెర్చ్ చేసి దాని మీద వర్కౌట్ చేసి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మనం తీసుకురాగలిగాం. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ 70 lakhs 80 lakhs ఏదైతే ఉందో ఈ సర్వీస్ని ఆఫ్ చేయడం జరిగింది. దీన్ని ఏం చేసామంటే డైరెక్ట్గా PMC టు MSOకి రీడైరెక్ట్ చేయడం జరిగింది సిగ్నల్. దీనివల్ల దాదాపు మనకి ఒక 2 crores దాకా మనకి అంటే టెలిపోర్ట్ చార్జెస్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా చార్జెస్ అన్ని ఉంటాయి. సో అవన్నిటిని దాదాపు 1.5 to 2 crores వరకు మనకి గణనీయంగా అమౌంట్ మనకి ఇయర్లీ తగ్గడానికి మనకి క్లియర్ గా మనం తగ్గించుకున్నాము, క్వాలిటీ పెంచి. బట్ ఇక్కడ ఏం జరిగింది, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుండి ఇక్కడ MSOకి రావడం వల్ల ఇక్కడ ఎండ్ యూజర్ లో ఏదైతే నెంబర్ లో వస్తున్నారో పాత ఛానల్స్ లోని టీవీలో వాళ్ళకి 95 వస్తే 95లోనే వస్తుంది, 35 వస్తే 35లోనే వస్తుంది, కొత్తవి ఏమైనా వస్తే కొత్త నెంబర్లు యాడ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ ఎండ్ యూజర్ కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అది క్లియర్ గా దాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం కలిగింది. దీనివల్ల మేజర్ గా కలిగిన మనకు బెనిఫిట్ ఏంటంటే దాదాపు PMC మీద పడుతున్న ఓవర్ బర్డెన్ దాదాపు 1.5 to 2 crores మధ్యలో మనకి బర్డెన్ మనకి. దీని ద్వారా మనకి వ్యూవర్షిప్ ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏం లేదండి, డెఫినెట్గా ఆల్రెడీ మేము ఏంటంటే ఎప్పటికప్పుడు దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా దాన్ని మనం రెక్టిఫై చేసి దాన్ని ఆ టెక్నాలజీస్ని ఇంకా దాన్ని ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా సరే దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మారుస్తున్నాం ఇమీడియట్గా. పబ్లిక్ డిమాండ్ ఉంటే కూడా అక్కడ లోకల్ కేబుల్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఏవైతే మనకు ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో ఏపీ, తెలంగాణ, భారతదేశం మొత్తం వరల్డ్ వైడ్ అన్ని రకాలుగా వస్తున్న నెంబర్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకి కావాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకించి మీ ఏరియాల్లో ఎక్కడైనా ఎవరికైనా మనకి PMC కావాలి, PMC రావాలి, PMC అందరూ చూడాలి అనుకున్నప్పుడు మీ తరపు నుండి మీకు దగ్గరలో ఉన్న కేబుల్ ఆపరేటర్ని, మీ దగ్గరలో ఉన్న లేదంటే MSOస్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళని అడుగుతుంటుంటే రిపీటెడ్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఛానల్ పెట్టడానికి సోర్సెస్ రావడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే కనుక మేము వాళ్ళని కాంటాక్ట్ చేసి మన PMC అక్కడ రావడానికి మేము 100% ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ చెప్పాలి సార్. ఇంతకుముందు యాక్చువల్లీ MSOస్లో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు మనం పెయిడ్ MSOస్ ఉండేది. దానికే దాదాపు మనం ఒక్కొక్క MSOకి ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, చాలా మంది అడుగుతుంది, దానికి దాదాపు 50+ lakhs మనం ఇయర్లీ మనం పే చేసే 10% మళ్ళీ పెరుగుతూ వెళ్తుంటుంది. సో దానివల్ల అలాంటి వాటిని కొన్ని మనం ప్రెజెంట్ ఆప్టిమైజేషన్ దీంట్లో కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం ఏం చేసామనంటే పెద్దవన్నిటినీ కూడా అంటే వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు అడిగితే దాన్ని 4 లక్షలకి 3 లక్షలకి కుదించి మీరు అన్నట్లా రిక్వెస్ట్ చేసి ఇది స్పిరిచువల్ ఛానల్, దీంట్లో మనం ఎలాగైనా సరే దీన్ని మనకు సర్వీస్ అందించే మోటోతోనే మేము రన్ చేస్తున్నాం, నో కమర్షియల్ ఛానల్ అని చెప్పి దాన్ని తగ్గించుకొని దాదాపు ఈ 40 వాటిల్లోని ఒక 5-6 వరకు మాత్రమే పెయిడ్ ఉన్నాయి. అది కూడా నామినల్ పేలో చేస్తున్నాం. మిగతావన్నీ కూడా ప్రతిదీ రిక్వెస్ట్ చేసి
వాళ్ళని సర్వీస్ ప్రొవైడ్ చేయమని చెప్పి మనం వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇంటర్నెట్ ఛార్జెస్ అలాంటి వాటిని మాత్రం మనం ప్రొవైడ్ చేసి మంత్లీ ఇంటర్నెట్ ఛార్జెస్ పే చేసి ఈ గణనీయంగా మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం అయితే తగ్గింది. జియో ఫైబర్ ఉంది అనుకోండి, మామూలుగా వాళ్ళు ఎక్కడైనా ఇంటర్నెట్ ఉన్న ప్లేస్ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ ఇండియా అండి. ఇక్కడ మీరు చూసారు కదా, జియో ఫైబర్ అన్నది ఆల్ ఓవర్ ఇండియా దాదాపు 2 crores ప్లస్ వ్యూవర్షిప్. మంత్లీ ఎంత ఛార్జ్ అవుతుంది దానికి? మనం మామూలుగా రీఛార్జ్ చేసుకుంటాం కదా, అలా రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే 350 పెట్టి మామూలుగా మనకి ఈ మన సిటీ కేబుల్ ప్యాకేజ్ చేసుకుంటారు కదా, అలా వాళ్ళు ప్యాకేజ్ అంటే ఓన్లీ మన పిఎంసి కోసం మాత్రం కాదు, వాళ్ళు అన్ని ఛానల్స్ కలిపి నెట్ తో పాటు వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు. సో దానికి ఉపయోగపడుతుంది. దాదాపు మనకి 2 కోట్లకు పైగా మనకి వ్యూవర్షిప్ కనెక్షన్స్ ఉన్నాయి దానికి. అలాగే FTV అని ఉంది, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది, 8 కంట్రీల్లో ఉంది. ఇది ఎనీవేర్ మనం యాక్సెస్ చేయొచ్చు, ఇండియాలోనే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లోని మనం యాక్సెస్ చేసే అవకాశం. సో ఇంకా ఇకపైన కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న టెక్నాలజీస్ కానీ యాప్స్ కానీ ఇలాంటివి ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా మనం వెళ్ళడానికి దానికి ప్రణాళికలు అయితే మనం చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు గత సంవత్సరాలతో కూడా పోలిస్తే గనక ఇంకా వ్యాస్ట్గా ఒక 8 నెలలు 9 నెలలు వ్యవధిలోని ఇంకా దానికి డబుల్ ప్లేస్మెంట్స్లోకి డబుల్ దీంట్లోకి మనం వెళ్ళగలిగాం. దీనికి మన ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అక్కడ బాధ్యత తీసుకొని ఎక్కడైతే రావట్లేదో అక్కడ మీరు దాన్ని ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మనం ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా మనం ప్రయత్నం చేసి ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం దీన్ని బాధ్యత తీసుకుందాం. 100కి 100 పాళ్ళు మనం ప్రతి గ్రామంలోకి వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూసిన విధంగా ఆల్మోస్ట్ మనం గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇంతకుముందు మనం శాటిలైట్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎంఎస్ఓస్ అన్నీ కూడా పోలిస్తే కనుక 20+ మనం ఎంఎస్ఓస్కి మనం రీచ్ అయ్యేవాళ్ళం. దాని ద్వారా కొన్ని క్రోస్ వరకు మనం రీచ్ అయినా కూడా వాటిల్లో మేజర్గా కొన్ని ఎంఎస్ఓస్ని మనం తగ్గించుకున్నా అంటే మనం ఏదైతే ఆప్టిమైజేషన్ అండ్ కాస్ట్ బ్యాలెన్సెస్ వాటిని చేయడం కోసమని ప్రెజెంట్ దాదాపు దాన్ని 2 చేస్తూ దాదాపు మనకి 55+ ఎంఎస్ఓస్కి ఈ రోజున మనం రీచ్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏమైందంటే ఇందులో మేజర్గా జియో ఫైబర్ ఉంది. జియో ఫైబర్ మొత్తం దేశంలో అంతటా కూడా విస్తరించి ఉండడం వల్ల దాదాపు 2.5 కోట్లకు పైగా జియో ఫైబర్ యూజర్స్ ఇళ్ళకి మనం చేరడం జరిగింది. ఎయిదర్ ఇంటర్నెట్ త్రూ ఆర్ మనకి యాప్ ద్వారా అయితే 5 కోట్ల వరకు ఉంది. కానీ మనం డిజిటల్గా మనం అండ్ సెటప్ బాక్సుల ద్వారా చూసుకుంటే కనుక అది మనం ఈవెన్ మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. దాదాపు మనకి 2.5 కోట్ల వరకు మనం ఇళ్ళకి చేరడం జరిగింది. అలాగే FTV ద్వారా దాదాపు 1 కోటి పైగా మనకి యూజర్స్ని మనం చేరడం జరిగింది. దాని తర్వాత ఈ గత 8 సంవత్సరంలోని దాన్ని రెట్టింపు చేస్తూ దాదాపు 55+ ఎంఎస్ఓస్ నెట్వర్క్లలోకి మనం వెళ్ళడం ద్వారా ఈ రోజున మనం 3.5 కోట్లకు పైగా మనం ఇళ్ళకి చేరుకోగలిగాం. సో ఇక ముందు కూడా మరిన్ని గ్రామాల్లోకి మరిన్ని ఇళ్ళకి చేరడానికి మరింత ప్రయత్నాలు పిఎంసిలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఇంట ధ్యానం అనే పత్రిజీ కళను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి పిఎంసి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటికి పిఎంసిని చేర్చే వరకు అనేక మార్గాల ద్వారా పిఎంసి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. చూశారు కదండి ఈరోజు మన పిఎంసి ఎలా డిజిటల్గా ఎవల్యూటివ్తో వచ్చిందో. ఈరోజు మనం ఒక సందర్భంలో యూట్యూబ్ నుండి టెక్నాలజీస్ మారుతూ వస్తూ ఒక హై అంటే పే చేస్తూ పెద్ద సర్వీసులు తీసుకొని దానికి చేస్తున్న దాని టెక్నాలజీని మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ మొత్తంలోని ఎక్కువ సర్వీస్ అందించేలాగా ఏ విధంగా చేసాం నెక్స్ట్ స్లైడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.